వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. మహిళలు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే అభివృద్ధి ఉంటుందని సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం అదే స్ఫూర్తితో పనిచేస్తున్నట్టు తెలిపారు వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. సూపర్ 6 పథకాల్లో ప్రతి అడుగు ఆ విషయం దృష్టిలో పెట్టుకుని రూపకల్పన చేయడం జరిగిందని, ఇప్పుడు మహిళలంతా ఆ ఫలితాలు చూస్తున్నారని అన్నారు. తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు సమర్థంగా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ పిల్లల్ని ఉన్నతంగా చదివించాలని విజ్ఞప్తి చేశారు. వినుకొండ మండలం విఠంరాజుపల్లి సమీపంలో శివశక్తి ఫౌండేషన్ కార్యాలయం ఆవరణలో విజయదశమి వేడుకలు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దసరా, దీపావళి కానుకగా సుగాలి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. శ్రీశైలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. అనంతరం మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపులు, దీపం పథకం మొదలు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి పథకాలతో మహిళల సాధికారతను కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ముఖ్యంగా జిఎస్టీ రేట్లు తగ్గించారమ్మా ప్రధానమంత్రి గారు. మీ ఇంట్లో కలర్ టీవీ రేట్లు తగ్గించారు. వాడే మిక్సీలు, గ్రైండర్లు, సబ్బుల మీద, చాలా వాటిల్లో మనం ఇంట్లో వాడే వాటి మీద, బట్టల మీద ట్యాక్స్ తగ్గించాడు మరి మోడీ గారు. మరి 18% నుండి 5% తగ్గించారు. కొన్నిటి మీద అసలు ట్యాక్స్లు ఎత్తేసారు. మనం తినే ఆహారాల మీద అసలు ట్యాక్స్లు ఎత్తేసారు. జీరో ట్యాక్స్ అమ్మా. మన ప్రధానమంత్రి మోడీ గారు చేసిన తర్వాత అనేక వస్తువులు పేదలు వాడుకున్నాయి, మధ్యతరగతి కుటుంబాలు వాడుకునే రేట్లు తగ్గుతున్నాయి. ఈ జిఎస్టీ తగ్గించినటువంటి మోడీ గారికి, రాష్ట్రంలో కూడా చక్కగా అమలు చేస్తున్న చంద్రబాబు గారికి, అక్కడ ప్రధానమంత్రి మోడీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాలని కోరుతున్నా. అనేక వస్తువులు మీరు వాడేవి రేట్లు తగ్గబోతున్నాయి, మీకు తక్కువ రేట్లు మీకు అందబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు చెల్లెమ్మలందరికీ ఒక్కొక్కరికి ఒక చీర, అలాగే మీ అన్న గాజులు వేసుకోవడానికి 100 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి మీకు పంపిస్తున్నాము. అందరూ కూడా సంతోషంగా వెళ్ళాలని కోరుతున్నా. మరొక్కసారి అందరికీ పేరు పేరున దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు నాతో పాటు పాల్గొన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సేవలాల్.